ఇవాళ నుంచి నీ డ్యూటీ ఏంటో తెలుసా? జైలు నుంచి పారిపోయి వెంకటేశ్వరరావు మర్డర్ చేశాడే కాళిదాసు, ఆ కాళిదాసును పట్టుకోవాలి. వెళ్ళి ఆ పనిలో ఉండు. సార్, వెంకటేశ్వరరావుని కాళిదాసే హత్య చేశాడు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా సార్? పాయింటే. వెంకటేశ్వరరావు శవం అయితే దొరికింది కానీ అతన్ని ఎవరు చంపారో ఎక్కడ చంపారో నా సాక్ష్యాధారాలు లేవు కదా సార్. ఇది పాయింటే. హ్యాండ్స్ అప్. కదేవంటే కాల్చి పారేస్తాను. మాట్లాడకుండా నిలబడు. చూడు మిస్టర్ జంపండు. ఎస్ సార్. నో సార్, నా పేరు రాంపండి సార్. తెలుసులేవయ్యా, నువ్వు ఎక్కువగా ఆలోచించడం మానేసి కళ్ళు మూసుకుని చెప్పింది చెప్పినట్టు చెయ్యి. కాళిదాసును పట్టుకో. అయితే నాకు ట్రాఫిక్ జీప్ ఇవ్వండి సార్. నేను మైక్ పట్టుకుని ఊరంతా తిరుగుతూ కాళిదాసు ఎక్కడున్నా వెంటనే లొంగిపో, లేకపోతే మా సిఐ గారికి చిర్రెత్తి చింతపరికితో బాధేస్తారు అని అరుస్తాను. అప్పుడు కాళిదాసు దొరికిపోతారు సార్. జంపండు. రాంపండు. మీరే కదా సార్ ఆలోచించకుండా కళ్ళు మూసుకుని పనిచేయమన్నారు. సరే చించవయ్యా, చించు. బాగా ఆలోచించు. ఆ కాళిదాసును పట్టుకోపోయావో పోలవరం ప్రాజెక్టు పునాదుల కాపలాకి తోయించేస్తా. వెళ్ళు. ఇంకా చూస్తామే. ఎస్ సార్. ఈ గదిలో నీకేం పని? మర్యాదగా బయటకు వెళ్ళు. ఏ చూడకూడదా? అయితే ఆడికి మీరు స్పాట్ పెట్టిన చోటు ఇదేనన్నమాట. ఇదేంటి క్యాలెండర్ మార్చలేదు, డ్రెస్సింగ్ టేబుల్ ఢమాల్ ఢమాల్, గడియారం ఆగిపోయింది, గదంతా దుమ్ముగొట్టుకుపోయింది. ఆ రోజు నుంచి ఈ గదిని వాడనే లేదన్నమాట. అంతేనా? సైలెంట్ అయిపోయావంటే అదే ఆన్సరు. ఆగు, అది ముట్టుకోకు. అయితే ఆడిని కత్తితో పొడి చంపారన్నమాట. రెండున్నాయి కదా అని తల్లి కూతుళ్ళు ఇద్దరు చెరోటి తీసుకుని పొడి చేశారా? వీటిలో నీ కత్తేది? అబ్బా పదునుగానే ఉంది. నీ మీద ఇంకా రక్తం మరకలున్నాయి చూడు. మద్ర చేయడం ఏదో మహాకార్యమైనట్టు ఆ తీపి గుర్తులు ఇంకా దాచుకున్నావా? దీన్ని శుభ్రంగా కడిగై రేపటి నుంచి ఈ గదిని కూడా మామూలుగానే వాడండి. లేకపోతే తారీఖు టైముతో సహా దొరికిపోతారు. అసలే నీ అల్లుడు పోలీసు. కాళిదాస్ గురించి చెప్పాలంటే ఆడంత చెడ్డోడు లేడండి, ఆడ మించిన మంచోడు లేడండి. అసలు అలాంటి ఖాతాలు 2-3 ఉంటే మా లాంటి వాళ్ళకి హాయిగా నెలలిపోద్దండి. రోజుకి 25-30 టీలు తాగేవాడండి. ఆహా, టీ అంటే అంత ఇష్టమా? ఇట్టమా? ఇట్టంలో కూడా ఖాతా కొత్త కాదండి, చైన్ స్మోకింగ్ అంటారు చూడండి. అలాగా కప్పు మీద కప్పు, కప్పు మీద కప్పు, చైన్ పీకింగేనండి. అవును, ఇల్లు సంసారం ఏమి లేవు కదా, వచ్చిన డబ్బంతా ఏం చేసేవాడు? ఏం చేయడం ఏంటండి బాబు, గంటకో డ్రెస్సు,
పూటకో హోటల్, రోజుకో కలజోడు. అబ్బో ఆడి దగ్గర యథవేషాలు చాలా ఉన్నాయండి. అన్నట్టు యాసాలంటే గుర్తొచ్చింది, ఆడు మారేసాలు వేసి సాత్యాలు చెప్పడానికి జడ్జిల్ని మాయ చేసేవాడండి. చాలా లక్షణాలు ఉన్నాయన్నమాట. మరేనండి, అందరూ తాగే ఎంగిలి కప్పుల్లో తాగితే రోగాలు వచ్చి గ్యామర్ పోద్దనేవాడండి. మనమైతే కప్పు ఇట్టా పట్టుకుని ఇట్టా తాగుతాం కదండి, ఆడట్టా కాదండి, ఇట్టా సెంటర్ లో పట్టుకుని తాగేవాడండి. విచిత్రంగా ఉందే. అతని ఫోటో ఏమైనా ఉందా నీ దగ్గర? లేదండి, ఇన్ని ఖర్చులు పెట్టేవాడు ఫోటోల దగ్గర మాత్రం కక్కుర్తి పడేవాడండి. ఎవరన్నా పంచన ఫోటోలు దిగుతా ఉంటే ఆ గుంపులో వెనకో ముందో చేరిపోయి తల మాత్రం ఇరికించేసేవాడండి. అదేట్రా ఇడిగా ఫోటో దిగరాదా అంటే ఫుల్లుగా ఫోటో దిగితే ఒళ్ళు పాడైపోద్ది అనేవాడండి. కోర్టులోకి వెళ్ళి ఎతకండి, ఏదో గుంపు ఫోటోలో ఆడి తలకాయ దొరికేస్తుంది. మామా ఫోటోలు ఏ ఫోటోలు బాబాయ్? ఏవోలేరా, నీకెందుకు, పోయి ఆడుకో. ఇడ్లీలోడు బామా బామా ఇడ్లీలోడే. మరేరా ఆ ముదనష్టు సచ్చినాడు ఫోటో నీకు ఎక్కడ దొరికింది? బాబా దగ్గర ఉంటే తెచ్చా. సరేలే, పాపిచ్చి సచ్చినాడు అవతల బారాయి. ఆడి ముఖం చూసినా దరిద్రమే. ఒరేయ్, ఆ చౌరు ముఖం సచ్చినాడు ఫోటో నీకెందుకురా? ఎందుకైతే నీకెందుకే, ఆఫీస్ పనులు 1,00,000 ఉంటాయి. ఇప్పుడు ఆ దొంగ రాసుకుని నేను పట్టుకోవాలి. పట్టుకుంటావా? ఒరే బంగారు కొండ, ఇచ్చారా? ఎలా? చిన్నాడా, ఆయన్ని పట్టుకుంటే నా 20 రూపాయలు కూడా వసూలు చేయవా? ఏడ్చినట్టుంది. ఇప్పుడు వాడు మోసం చేసిన వాళ్ళందరికి అప్పులు తీర్చాలంటే 10 జన్మలు ఎత్తినా చాలు. నువ్వు ఏ పని సరిగ్గా చేస్తావరా మొదలొచ్చు పాడ. బామా డోంట్ వరీ, నేను పెద్ద పోలీస్ అయ్యి వాడిని పట్టుకుంటాను. నీ డబ్బులు కూడా లాక్కునేసి వాడిని తుక్కు తుక్కు కింద కొడతాను. బంగారం. రాయంటి నా మొగుడు రంగవెల్లి కూకున్నాడు, రాయంటి నా మొగుడు, రాయంటి నా మొగుడు, రాయంటి నా... ఏంటండి టిఫిన్ ఎట్టేయమంటారా? ఎవరూ లేరా? లేరండి, ఇవాళ ఫ్రైడే కదండి. అమ్మగారు చిన్నమ్మగారు టెంపుల్కి వెళ్ళారండి. రండి, వర్క్ అయిపోద్ది కదా. వేసుకోండి. వన్నా నన్నన్నట్టు వినిపించిందిలే. చూడు, ఆడదాన్ని చూడగానే మగాడు అదే ఆలోచిస్తాడని, ఒక ఆడది ఒక మగాడు ఒంటరిగా ఉంటే ఏదేదో జరిగిపోద్దని అనుకునే నీలాంటి వాళ్ళకి నేను అస్సలు అర్థం గాను. ఎన్నేసుకోవాలో ఏమేసుకోవాలో నేను చూసుకుంటా, పోయి పని చూసుకో. అబ్బాయి ఎర్ర జెండా చూపిస్తాడు ఈడవడండి. సీతక్కోళ్ళింట్లో ఉంటవేమిట్రా? అవును, నేను చూశాను. ఇడ్లీలే తింటున్నాడు. పెద్ద గౌన్ వేసుకుని పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని పాప ముసలోడైపోయాడు. రా బామ్మ, మన డబ్బులు అడుగుదాం రా. ఆయన సీత అంకుల్ రా. కాదు ఇడ్లీలోడు, కాంటే రా చూపిస్తాను. ఏడ్చావులే నోర్మై. అదేమిట్రా పాపం, వాడు అంత ఇదిగా అడుగుతుంటే ఒక్కసారి వెళ్ళి చూస్తే ఏం పోతుంది? ఒకసారి వెళ్ళి చూస్తే ఏం పోతుంది? నా పరువు పోతుంది. ముందు వెనక చూడకుండా ఎవరిని పడితే వాడిని అనుమానిస్తావేనా? అయినా అనుమానిస్తాను కూడా అర్థం ఉండక్కర్లే. మహా దొంగలు కూడా ఆధారం లేకుండా అరెస్ట్ చేయరు. ఇప్పుడు నీ పెదవ 20 రూపాయల కోసం నా పరువు పోగొట్టుకోమంటావా? అయినా ఆయన సీత మావయ్య మర్రో అంటే వినిపించుకోరే. బాబాయ్ నీకు ఐడియా, నీ లాఠీ కర్తో వాడిని దబ్బా దబ్బా కొట్టేవనుకో, అమ్మో పోలీసులు వచ్చారు, బాబు డబ్బులు ఇచ్చేస్తాడు. సర్లే, నోరు మూసుకో.
నీకు ఈ మధ్య మరీ వాగుడు ఎక్కువైపోయింది. ఇంతకీ హోంవర్క్ చేసావా? కలపడం అయిపోవచ్చింది కదా, ఇది తినేసి. దానికి ఏమీ తొందర లేదులే. ఎంతసేపు తిండిగోలే తప్ప చదువు చేస్తుందా? పద పద. ఒరే చిన్నాడా, పిచ్చి సన్నాసి, ఏదో ఆశపడ్డాడు. 2 ముద్దలు తినకుండానే వాడిని చిన్నాళ్ళు ఆక్కుపోయాడు. అంతలోనే చదువులు పాడైపోతాయా? రేయ్, నీ హోంవర్క్ నేను చేసి పెడతా గానీ సీతకి ఇంట్లో వాడే ఇడ్లీ లోడుని ఎలా గుర్తుపెట్టావరా? అదా సింపుల్. సాంబార్ ఇడ్లీని సాంబార్ అన్నలాగా పిసుక్కుని జురుకుని తినేవాడు ఎవరైనా ఉంటారా? ఇండియా లెవెల్లో ఇడ్లీ చండాలంగా తినేది వాడే. ఆహా, మరి హోంవర్క్ చాలా అర్జెంట్ పడుంది, తర్వాత చేసి పెడతాను.